హలో వర్షిత, ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల నుంచి చాలా తక్కువ మంది అమ్మాయిలు ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యారు. నువ్వు సెలెక్ట్ అవటం నాకు చాలా సంతోషంగా ఉంది. కంగ్రాట్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ముఖ్యంగా సివిల్ సర్వీసెస్లో కానీ పెద్ద పెద్ద జాబ్స్ ఏంటి, ఇవన్నీ చిన్న చిన్న వాటిలో కూడా అమ్మాయిలు బయటికి పంపడానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కానీ మీ పేరెంట్స్ నిన్ను ఐపీఎస్ సెలెక్ట్ అయినా సరే ఇంత దూరం చదివించారంటే వాళ్ళు రియల్గా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అవును మ్యామ్, నేను మా పేరెంట్స్కి ఎప్పుడూ రుణపడి ఉంటాను నన్ను ఇలా ఎంకరేజ్ చేసినందుకు. నేనే కాదు, ఈ ఇయర్ సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో చాలామంది అమ్మాయిలు ఈ ఎగ్జామ్ని క్లియర్ చేశారు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎంతోమంది పేరెంట్స్ అవేర్నెస్ అండ్ ఇచ్చి అమ్మాయిని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. అవును, మనకి మార్చ్ 8 ఉమెన్స్ డే రాబోతుంది కదా. తెలంగాణ, ఆంధ్ర తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది అమ్మాయిలు ఉన్నారు. చాలా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వాళ్ళు సొంతంగా పైకి వచ్చిన వాళ్ళు. ఇటువంటి వాళ్ళ కోసం వాళ్ళని గుర్తు చేసుకుంటూ వీలైతే వాళ్ళకి అవకాశం ఉంటే వాళ్ళని పిలిచి మనం ఒక సెలబ్రేషన్ చేస్తే బాగుంటుంది కదా. అవును మ్యామ్, ఇప్పుడు మన తెలంగాణలోనే మిస్ ఇండియా తేజస్విని మనోజ్ఞ ఉంది. తేజస్విని మనోజ్ఞ చాలా టాలెంటెడ్. తను సొంతంగా నాకు కూడా తెలుస్తాను. తను చాలా కష్టపడి అన్ని రంగాల్లో, యోగా నుంచి డాన్స్ నుంచి అన్నిట్లో, అంటే ఒక అమ్మాయి అనుకుంటే 20 సంవత్సరాల వయసు వచ్చేసరికి అన్ని చాలా రంగాల్లో కళలను సంపాదించుకోవచ్చని. నిజంగా తను వస్తే బాగుంటుంది కదా ఒక వాకతానికి. అవును మ్యామ్, చాలా బాగుంటుంది. తర్వాత ఐఏఎస్, తెలంగాణలో నీకు ఎవరెవరు ఐఏఎస్లు తెలిసి చెప్పు అమ్మాయిల్లో? మ్యామ్ స్మితా సబర్వాల్ మ్యామ్ ఉన్నారు, అండ్ ప్రీతి మీనా ఐఏఎస్ మ్యామ్ ఉన్నారు, దివ్య ఐఏఎస్ మ్యామ్ ఉన్నారు. సో వీళ్ళలో ఎవరు వచ్చినా కూడా అందరికీ ప్రేరణ కలిగించడానికి చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఇన్స్పిరేషనే కదా. అవును మ్యామ్. రేపు నువ్వు తెలంగాణకు వచ్చి నువ్వు కూడా ఐపీఎస్ అయ్యి డ్రెస్ వేసేసుకున్నావు అనుకో, అది కూడా ఇన్స్పిరేషనే కదా రేపు. సరే, తర్వాత తెలంగాణలో మిలిటరీ ఆఫీసర్స్ కూడా చాలామంది ఉన్నారు. మనకు చాలామందికి తెలియదు. మొన్న ఒకసారి ఎన్సీసీ క్యాంప్కి నన్ను పిలిచారనమాట, మేజర్ జయసుధ గారు అని చెప్పి. నాకు తను చాలా, అంటే తన పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చే తీరు, పర్టికులర్గా ఆడపిల్లల్ని తను డిసిప్లైన్గా పెట్టే తీరు నాకు చాలా బాగా నచ్చింది. తను కూడా మనం ఒక వాకతాన్ని పిలుద్దాం మార్చి 8 రోజు. ఇంకా సినిమా ఆర్టిస్టులు ఉన్నారు అనుకోండి, దివ్యవాణి గారు ఉన్నారు. అంటే కొత్త ఆర్టిస్టులు అందరూ కూడా రకరకాలుగా బిజీగా ఉండొచ్చు, కానీ చాలామంది ఉన్నారు. పాత ఆర్టిస్టులు కానీ, ఈ మధ్య బాగా ఫేమస్ అవుతున్న వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు కూడా మనం ఇన్వైట్ చేయొచ్చు అనమాట. జర్నలిస్ట్లో నీకు ఎవరు ఇష్టం? లేడీస్ జర్నలిస్ట్లో ఈ మధ్య ట్రెండ్లో ఈ మధ్యలో నేను ఎక్కువగా చూసింది దిల్సే విత్ అంజలి మ్యామ్. సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ. నేనే కాదు, అందరు యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎక్కువగా తన ఇంటర్వ్యూస్ ఇష్టపడతారు. ఓకే. వర్షిత, ఒక ఆడపిల్ల పుట్టి కంప్లీట్గా వీల్ చైర్లో ఉండి తను ప్రూవ్ చేసుకుంటూ ఇండిపెండెంట్గా బతుకుతుంది ఒక అమ్మాయి ఉంది, వసుంధర అని చెప్పి. తను డిఫరెంట్ లెవెల్ వాళ్ళకి మాత్రం మిస్ ఇండియా కాంపిటీషన్స్ ఎందుకు ఉండకూడదని చెప్పి మిస్ ఎబిలిటీ అనే కాంపిటీషన్లో తను బాగా పార్టిసిపేట్ చేసింది. నాకు తను చూస్తే, సో ఎన్ని కష్టాలున్నా నువ్వు 24 గంటలు వీల్ చైర్లో కూర్చున్నా ఎన్నో సాధించవచ్చు అనే ధైర్యం వస్తుంది అనమాట. తన పేరు వసుంధర. తనంటే కూడా నాకు చాలా ఇన్స్పిరేషన్ అనమాట. తనని కూడా మనము ఈ వాకథాన్కి ఖచ్చితంగా తీసుకొద్దాం. వీల్ చైర్లో కూర్చుని కూడా వాకథాన్లో పార్టిసిపేట్ చేసేటట్టు చూద్దాం. ఎందుకంటే వివక్ష అనేది అన్ని విధాలుగా అమ్మాయిలపైన ఉంది, ముఖ్యంగా డిఫరెంట్ లేబుల్డ్ అమ్మాయిలపైన. వాళ్ళపైన కూడా ఒక అవేర్నెస్ మనం తీసుకురావాలి. తప్పకుండా మ్యామ్. సో ఇట్లా రకరకాల ఫీల్డ్స్లో, విభిన్నమైన ఫీల్డ్స్లో మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ చేసుకుంటున్నాం కదా, అంటే 75 సంవత్సరాల ఫ్రీడమ్. సో 75 భిన్నత్వాలతో ప్రతిభావంతులైన మహిళలను ఒక చోట తీసుకొస్తే ఎలా ఉంటుంది? సో ఈ దిశగా మనం ఒక ప్లాన్ చేద్దాం వర్షిత. ప్లాన్ ఏంటంటే 75 మంది అమ్మాయిలను తీసుకొచ్చి రకరకాల ఫీల్డ్స్ నుంచి, వాళ్ళు ఏ స్థాయి నుంచైనా, వాళ్ళు ఒక ఆటో నడపచ్చు, లేదా జిహెచ్ఎంసీ వర్కర్ అవ్వచ్చు, లేకపోతే ఒక మంచి మదర్ అయి ఉండొచ్చు. అన్ని ఫీల్డ్స్లో అమ్మాయిని తీసుకొచ్చి ఒక వాకథాన్ కండక్ట్ చేద్దాం మనందరం కలిసి. ఆ వాకథాన్లో అందరం పార్టిసిపేట్ చేసి దాన్ని విజయవంతం చేద్దాం. దాని స్పెషాలిటీ ఏంటంటే 75 years ఆఫ్ ఇండియాస్ ఇండిపెండెన్స్, 75 ways ఆఫ్ సెలబ్రేటింగ్ ఉమెన్హుడ్, 75 ways ఆఫ్ డైవర్సిటీస్ ఇన్ ఉమెన్. దీని థీమ్తో ఒక అవగాహన తీసుకొస్తే వచ్చే 20 సంవత్సరాల తర్వాత కనీసం నెక్స్ట్ జనరేషన్, ఆ తర్వాత జనరేషన్, ఇండియాలో మనం ఉమెన్ మెన్ కంప్లీట్గా ఈక్వల్, యాజ్ అ పర్సన్ ఉమెన్ కెన్ ప్లే అన్ ఈక్వల్ రోల్ అనే థీమ్తో వెళ్దాం. ఈ వాకథాన్లో మీరు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఈ వాకథాన్కి సంబంధించి మీకు కంప్లీట్గా రిజిస్ట్రేషన్ ఉంటుంది. దీన్ని గూగుల్ ఫామ్ ఈ వీడియో కింద ఉంటుంది. ఈ గూగుల్ ఫామ్లో మీరు మీ డీటెయిల్స్ పెట్టి ఈ వాకథాన్లో జాయిన్ అవ్వచ్చు. ఇది మార్చ్ 8 మార్నింగ్ నెక్లెస్ రోడ్లో పీపుల్స్ ప్లాజా దగ్గర స్టార్ట్ అవుద్ది 7 o'clockకి.
హాఫ్ అన్ అవర్ ఉంటుంది, 1 అవర్ ఉంటుంది మ్యాక్సిమం. మొత్తం 9 కల్లా అంతా క్లోజ్ అయిపోద్ది. అందరూ వచ్చి ఉమెన్ కోసం సంఘీభావం ప్రకటిస్తారని, ఉమెన్ రిలేటెడ్ కాజ్ కోసం మనందరం కృషి చేస్తామని, ముఖ్యంగా సమానత్వం కోసం. ఇయర్ థీమ్ బ్రేక్ ద బయాస్. బ్రేక్ ద బయాస్ అంటే ఉమెన్ పట్ల ఉన్న వివక్ష మొత్తం తొలగించాలని చెప్పి ఐక్యరాజ్య సమితి పిలిపించింది. మనం కూడా దానికోసం కృషి చేద్దాం. అండ్ ఇది నాదొక డ్రీమ్ అనమాట. మహిళా దినోత్సవం రోజున మహిళల కోసం అందరం యువత కలిసి, అంటే నేను కాదు మీరు అనుకోండి, అందరం కలిసి ఒక అంకిత భావంతో ఒక అరగంట అమ్మాయిల కోసం పెడదాం. వీలైతే అందరూ వచ్చి ఈ పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ దగ్గరికి మార్చ్ 8 రోజు మార్నింగ్ 7 o'clockకి మీకు దానికి సంబంధించిన గూగుల్ ఫామ్ మొత్తం ఫస్ట్ కామెంట్ బాక్స్లో, డిస్క్రిప్షన్ బాక్స్లో పిన్ చేయబడుతుంది. ఎవరైతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళకి ఇక్కడ రావడానికి సౌలభ్యంగా ఉంటుంది. వాళ్ళందరినీ కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకవేళ కాంటాక్ట్ చేయలేకపోయినా మీరు ఆ రోజు 7 o'clockకి పీపుల్స్ ప్లాజా దగ్గరకు వచ్చి మాతో పాటు ఒక చిన్న వాకథాన్లో ఒక 3 kilometers వాక్లో పార్టిసిపేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. వర్షిత తప్పకుండా వస్తావు కదా? తప్పకుండా మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. బాలత మ్యామ్ కోసం అలాగే మనలాంటి ఎందరో మహిళల కోసం మీరందరూ ఈ వాకథాన్లో పాల్గొని దీన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ మీ వర్షిత, IPS.